పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. యాక్చువల్ గా అనంతపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయాలనుకున్నారంట, కానీ పుట్టపర్తి సత్యసాయి బాబా వద్దమ్మా, ఇక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ ఉంటుంది, రాజమండ్రి అయితే సాఫ్ట్ పీపుల్ ఉంటారని చెప్పి అడ్వైజ్ చేయడంతో రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ. పుట్టపర్తి సాయిబాబా అంటే అంత ఇష్టం ఎందుకండి? ఇష్టం అంటే ముఖ్యంగా ఆయన ఏదో మెరికల్స్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని కాదు. అప్పటికే సాయిబాబా గారి మీద పెద్ద బ్యాడ్ గుడ్ అయినది నాకేమీ అభిప్రాయం లేదు. బట్ మా వారు స్వామి ఏం చేశారంటే, ఆయన యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా మా వారు వెళ్ళేవాడు. అప్పుడు ఆయన చెప్పారు మా వారు, ఒకసారి పుట్టపర్తి స్వామి చాలా సంఘ సేవ చేస్తున్నారు, నువ్వు సేవ చేసేవాళ్ళంటే నీకు ఇష్టం కదా, బాగా వెళ్దామని చెప్పి మా వారు తీసుకెళ్ళాం. అప్పటి నుంచి ముఖ్యంగా ఏంటి అంటే, సత్యసాయి బాబా వారు ఏదో మెరికల్స్ చేస్తారు అది కాదు, ఆయన చేసే ప్రజాసేవ. ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అనంతపురం జిల్లా మొత్తం కొన్ని వేలాది గ్రామాలకి వాటర్ స్కీమ్స్ కానీ సంఘ సేవ, పేదవాళ్ళకి ఆయన చేసే సేవ చూసి బాగా అట్రాక్ట్ అయ్యి. అంటే చివరి దశలో పుట్టపర్తి సాయిబాబా విషయంలో కూడా నమ్మక ద్రోహం జరిగింది, అయిన వాళ్ళే ఆయన్ని ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చి చంపారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు కూడా స్మరించుకుంటుంటారా బాబాని? అదే బాబా గారి ఫోటో అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్తుంటారా అండి ప్రశాంతి నిలయం కానీ? నాకు స్వామి పర్మనెంట్ రూమ్ ఇచ్చాడు అక్కడ, మంచి రూమ్ ఉంది, చిన్న బుజ్జి కిచెన్, బుజ్జి ప్యాంట్రీ, 2 beds మటు ఉన్నాయి, మంచి బెడ్రూమ్, సిట్టింగ్ రూమ్ భలేగా ఉంటుంది. అదంతా బాగా రెనోవేట్ చేసుకొని వెళ్ళాను. కానీ కొంచెం ఈ ట్రైన్లో వెళ్తాం కదా, కార్లో చాలా దూరం అని ట్రైన్లో వెళ్తాం. ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద చాలా దూరం నడవాలి, అందుకని చెప్పి 2-3 ఏళ్ళు అయింది వెళ్ళి. ఇది కొంచెం ఇప్పుడు జూన్లో వాన పడ్డాక వెళ్దాము, సమాధి అయ్యా కూడా చూసి వెళ్ళాం. ఇప్పుడు సినిమాల గురించి వస్తే, ఇప్పుడు సినిమాలు ఎక్కువగా ఇష్టపడరు, అసలు థియేటర్స్ కూడా వెళ్ళరని విన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వెంకటేష్, నాగార్జున ఆ తరం తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సీనియర్స్ని గౌరవించడం తెలియదు అన్న కామెంట్ కూడా చేశారు. ఏం చేయలే, వాళ్ళకి తెలీదు. నాగార్జున ఏమిటి, మహేష్కి తెలియదు, వీళ్ళకి తెలియదు. నాగార్జున, వెంకటేష్ తరం వాళ్ళకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు హీరోలకు అంతగా తెలియదు. వాళ్ళ పేర్లు కూడా. పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక యువ హీరో బౌన్సర్స్ మిమ్మల్ని పక్కకు తోయడం, మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుందని విన్నాను. అది కరెక్టే. ఇప్పుడు జనరేషన్ అంటే ఎందుకంటారు, ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు? అది ఎందుకు వచ్చింది అంటే స్టార్డమ్. మేము ఎదుగుతున్న కొద్దీ మా తరంలో ఒదిగి ఉన్నాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది పాట కూడా ఉంది చెట్టు మీద. అట్లాగా ఒదిగి ఉన్నాం కాబట్టే మేము దాదాపు సినిమా పరిశ్రమలో అంజలి గారు, భానుమతి గారు, సావిత్రి, నేను, మా తరం అంతా ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మరి ఇండస్ట్రీలో హీరోయిన్స్గా వెళ్ళామని కారణం ఒదిగి ఉన్నాం కాబట్టి. పెద్దల్ని గౌరవించడం, డైరెక్టర్ చెప్పినట్లు చేయడం చేస్తున్నా. ఒక్కోసారి అంత పెద్ద డైరెక్టర్లు కూడా, సార్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందేమో కదా, ఒకసారి చేయనా చూడండి సార్ అని పెద్దలకి చెప్పే లెవెల్లో కూడా ఉన్నాం. చెప్పే విధానం చెయ్యమ్మా అనేవారు కేవిరెడ్డి గారు, చేయండి సార్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందేమో చేయనా అండి అంటే చెయ్యమ్మా అనే. అట్లాంటి డైరెక్టర్స్ అలాగే హీరోయిన్స్ మధ్య డైరెక్టర్స్ చక్కటి వాతావరణమే డిఫరెంట్. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో కాంచన గారు మళ్ళీ కనిపించారు కదా,
ఎవరు అర్జున్ రెడ్డి ఎవరమ్మా నాకు అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, అందులో కాంచన గారు మళ్ళీ ఒక నటించారు. సినిమా పేరా? సినిమా పేరు. చాలా సంవత్సరాల తర్వాత కాంచన గారి జీవితం గురించి కూడా మనకు తెలుసు, అన్ని పోగొట్టుకున్నారు. దాని తర్వాత మళ్ళీ నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు సినిమాలో. మళ్ళీ ఈ తరం సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటి మీరు? ఎవరు? నేను ఎందుకంటే మీలాంటి నటీమణులు ఎప్పుడు చెప్తుంటారు కదా, సినిమా నేను బ్రతికినంత వరకు సినిమాలో ఉంటానని. 2 కారణాలు. ఒకటి నాకు కొంచెం హైట్ షివరు, రెండోది ఏంటి అంటే ఇప్పుడు సీనియర్స్ని గౌరవించే అట్మాస్ఫియర్ లేదు. ప్రొడ్యూసర్లు కాదు, మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, మంచి డైరెక్టర్లు ఉన్నారు, కానీ అట్మాస్ఫియర్లో అకస్టమ్ అవ్వలేదు. అది ఒక హీరో పక్కన ఫంక్షన్లో కూర్చున్నా, సినిమా ఫంక్షన్. మరి ఆ హీరో బూట్కాలు ఇట్లా పెట్టారు, సరిగ్గా నాకు ఇక్కడ తగ్గుతుంది. మేము అట్లా ఎప్పుడు కూర్చోలేము. నేను కాలు మీద కాలు వేసుకుంటాను షూటింగ్ అప్పుడు, ఏదో దూరంగా కుర్చీ వేసుకొని కూర్చొని పుస్తకం చదువుకోవడమో ఏదో. కానీ సభా మర్యాద, సీనియర్స్ని ఎలా గౌరవించాలి అనేది ఈ తరం వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. ఒకళ్ళిద్దరు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరో పేర్లు కూడా నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక విషయం, కాస్టింగ్ కౌచ్ అనేది బాగా ఎక్కువగా ఎలివేట్ అయింది. దానికి సంబంధించి ఒక అమ్మాయి కూడా రెవల్యూషన్ క్రియేట్ చేసింది. ఎప్పటి నుంచో సినిమాలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, కానీ దీని గురించి ఎవరు చెప్పే ధైర్యం చేయలేదు. ఇందులో ఉన్న విషయాలు బయటపడుతున్నా అని చెప్పి ఒక 1-2 నెలల వరకు అది న్యూస్ టీవీలో కూడా చూసాం మనం. మీరేమంటారండి దాని గురించి? అట్లాంటిది ఏమీ లేదు. ఆ సినిమా పరిశ్రమ ఎంతో పవిత్రమైంది, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. అది మీ పర్సనల్ విషయాలు, నీకు ఇష్టమైతే ఒక హీరోతో ఫ్రెండ్షిప్ చేసుకుంటావు, ఇష్టం లేకపోతే మూల కూర్చుంటావు. అసలు ఏంటిది అర్థం లేని విషయం, పని పాటాలి. పిల్లల విషయానికి వద్దాం. వంశీకృష్ణ గారు అలాగే శ్రవంతి గారు హ్యాపీగా సెటిల్ అయ్యారు, రైట్? ఇప్పుడు శ్రవంతి గారు కూడా లైక్ డాన్స్కి సంబంధించి బ్యాలెట్స్ అవి ఇస్తున్నారు, అండ్ షీ హ్యాస్ పోర్ట్రేట్ హర్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. అది పెయింటింగ్స్ ద్వారా త్వమేవాహం అని చాలా మంచి కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నేనే ఆశ్చర్యపోయాను, ఎంత బాగా చేశాను. పెయింటింగ్స్ మీద రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క కలరు ఒక అమ్మాయిని డాన్సింగ్కి పెట్టి ఆ కలర్లో ఉన్నటువంటి క్రోధము, కామక్రోధం, అదను ఆశ్చర్యం, ఇటువంటివన్నీ చాలా బాగా చేసింది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు మానేసింది చెప్పాను, చెయ్యమ్మా ఏదన్నా. మంచి పెయింటర్ కదా నా మనవాడు కూడాను. అప్పుడు గ్లాసు చేసేది, స్టెయిన్ గ్లాస్, ఇవన్నీ తను చేసినట్టున్నారు. ఏదో కాలక్షేపం. శ్రవంతి గారి ఇష్యూ అప్పుడు చాలా సైకలాజికల్గా డౌన్ అయ్యారు, అప్సెట్ అయ్యారు. తను ఎలా బయటపడ్డారండి, ఎలా ఓవర్కమ్ చేశారు అదంతా? నాకు తెలిసి బోల్డ్ లేడీ, దానికి తగినట్లు నా సపోర్ట్ ఒకటి బాగా తనకు ఉంది కదా.